నెల్లూరు జిల్లా నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లాలో లాకప్ డెత్ ఒకటి కలకలం రేపుతోంది. మనుబోలు పోలీసులపై లాకప్ డెత్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చోరీ కేసు నిందితుడు 7 కొండలు మృతి చెందడంతో పోలీసుల దాడితోనే మృతి చెందాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు. 5 రోజుల పాటు స్టేషన్లోనే ఉంచారు అంటున్నారు బంధువులు. గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారని, కానీ పోలీసులు దాడి చేయడంతోనే చనిపోయాడు. ఇది లాకప్ డెత్ అని ఆరోపిస్తున్నారు బంధువులు. పోలీసులే తమ సోదరుడిని పొట్టన పెట్టుకున్నారంటూ చెల్లెలు, అన్న ఆరోపిస్తున్నారు. సడన్ గా మీ అన్న చనిపోయాడంటూ పోలీసులు చెప్పారని, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటున్నారు బంధువులు. 5 రోజుల నుంచి మనిషి ఆడుంటే మాకు ఇన్ఫర్మేషన్, కుటుంబీకులకి అసలు ఇన్ఫర్మేషనే ఇలా ఈకుంటానే ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయినాడు అని చెప్తే 5 రోజుల నుంచి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసి మీ అన్న చనిపోయాడు అంటే చంపేసింది పోలీసు వాళ్ళే, ఎస్సీయా. 5 రోజుల నుంచి నా తమ్ముడిని ఉండించుకొని జైలుకి పంపించకుండా అక్కడే ఉండించుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు సార్. ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము దళితులు అని చెప్పి మాకు ఈ ప్రకారం చేస్తున్నారు సార్. మాకెవరు లేరని నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసేశారు సార్. వాళ్ళు ఎస్ఐ పోలీసు వాళ్ళు పోసేశారు సార్. నా తమ్ముడిని చంపేసి గడ్డి ముందు పోసారు సార్.